మీ అందరికీ కూడా వందనాలు. అందరికీ వందనాలండి. ఇంకా మరి యూట్యూబ్లో ఛానల్లో కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని విందాం. ప్రసంగి రాసిన గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజీ నెంబర్ వచ్చి 561 పేజీ నెంబరు. అయితే అందరూ కూడా చక్కగా బైబిల్ తెరిచినట్లయితే వాక్యాన్ని చదువుకుందాం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వల యందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుదురు. దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఇక ఏక మనస్సు కలిగి దేవుని వాక్యాన్ని విందాం. అనాలోచన ఎవరు ఉండొద్దండి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం అందరం కూడా కొంచెం పట్టుదలతో, కొంచెం శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినగలిగినట్లయితే దేవుని యొక్క ఆలోచనలు మనం వింటున్నాం. దేవుడు మరి మనకి అందించాలనుకుంటున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అంతటినీ కూడా మనం వినగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే ఇది చాలా మనందరికీ కూడా అవసరమైనటువంటి సమయం అన్నమాట, విలువైనటువంటి సమయం అన్నమాట. ఎవరిని కూడా అనాలోచనగా ఉండొద్దు, అశ్రద్ధగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా అంతకంటే ఉండొద్దు. విశ్వాసంగా ఉందాం. దేవుడు మనకందరికీ వాక్యం వినే మనస్సునిచ్చును గాక. దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఏమని వాక్యంలో వ్రాయబడి ఉందంటే, ఎలాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, వినగలుగున్నట్లయితే తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. తెలుసా అండి? ముందు ఏం జరుగుతుందో మనందరికీ ముందే తెలుసా? మనం అందరం చెప్పేస్తామా? కాలమును, జరగబోయే కార్యాలన్నింటినీ కూడా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం మనుషులకు అందరికీ ఉందా? మనం ఎప్పటి సంగతులు చెప్తాం, నిన్నటివి చెప్తాం, గతంలో జరిగినవి చెప్తాం, జ్ఞాపకం ఉంచుకొని చెప్తాం. కనుక మనమంతా కూడా నిన్నటి వారమే అని బైబిల్ చెప్తుంది. ఈరోజు మనది కాదు. ఈరోజు ఎవరిది కాదు? ఈరోజు మనది కాదు. మనం నిన్నటి వారమే. కనుక ఈరోజు ఉంటామో వెళ్ళాల్సి వస్తుంది ఎవరికి కూడా తెలియదు. కనుక అపార్థం చేసుకోవద్దు నాన్న. నేను మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దయతో అర్థం చేసుకునేలాగా ప్రయత్నం చేయమని కోరుతాను. దయతో దేవుని వాక్యం ఇలా సెలవించబడుతుంది. తమ కాలం ఎప్పుడు వచ్చిన నరులు ఎరగరు. చేపలు బాధాకరమైన వల యందు చిక్కబడినట్లు, పెట్టెలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కబడతారు. ఎవరు చిక్కబడతారంట? మనుషులు. ఏమొస్తాయంట? మనుషులకి చిక్కులు వస్తాయంట. కాలము చూడండి మారిపోతుందని, పరిస్థితులు మారిపోతున్నాయని, ఆ పరిస్థితులన్నింటినీ కూడా ఉద్దేశించి దేవుడు ప్రేమించి మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కనుక మనం అందరం ఏమాత్రం కూడా చిక్కులు పడటం, వలలో పడిపోవటం, శ్రమలో పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక మనం అందరం కూడా ముందుగానే ఆ గర్జన గురించి, ఆ వివరాలన్నింటినీ కూడా ఏం చేసుకోవాలి? తెలుసుకునే ప్రయత్నము చేయాలి. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోగలిగినట్లయితే, ఆ జాగ్రత్తలన్నీ తీసుకోగలిగినట్లయితే ముందు ఏ విధమైన చిక్కులు మనకి ఉండవు. చిక్కులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాంగా, చిక్కులు రాకూడదని ప్రార్థన చేస్తున్నాంగా. చిక్కులు రాకుండా ఉండాలంటే ప్రార్థన చేస్తే సరిపోద్దా? మనసులో తలంచుకుంటే సరిపోద్దా? చిక్కులు రాకుండా కూడా ఏం చేయాలి? తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇదే కాలము. ఇప్పుడు ప్రస్తుతం ఏ కాలంలో ఉన్నాం మనం? ఇది ఏ కాలం అంటారు? ఎండాకాలం. ఏ కాలం? దీనికి ఒక పేరు ఉంది. ఎండాకాలం తర్వాత వానాకాలం, వానాకాలం తర్వాత శీతాకాలం. చూడండి, మరి ఇలా కాలం ఉంది. ఆ కాల ప్రకారంగానే సమయం గడిచిపోతుంది. మరి ఈ కాలాలు పర్లేదు, బాగానే ఉంటాయి. ఎండాకాలం బాగానే ఉంటుంది, శీతాకాలం కూడా బాగానే ఉంటుంది, వర్షాకాలం కూడా బాగానే ఉంటుంది. మరి ఏ కాలము? చిక్కులు వచ్చే కాలం. చెప్పండి, ఇది ఎక్కడ రాయబడి ఉంది? ఇది ఎప్పుడు వస్తుంది? ఏ నెలలో వస్తుంది?
ఇది ఏ రోజున మనం గుర్తిస్తాం అంటే, ఇది ఎలా మనము గుర్తిస్తాం అంటే, ఇది ఎలా గుర్తించవచ్చు అంటే, ఎప్పుడైతే త్రోవ తప్పి సరి అయినటువంటి మార్గంలో నడవాల్సినటువంటి నీవు మరి నీ స్వార్థంతోనూ నీ లాభాల కోసం నీ సంతోషం కోసం అపవిత్రమైనటువంటి కార్యాలు చేయడానికి నీవు ఎప్పుడైతే మరి నీ జీవితాన్ని మార్చుకుంటావో, నీకున్నటువంటి ఆ మంచి మనసును చూడండి మార్చుకొని, నీకున్న మంచి అభిప్రాయాలు మార్చేసుకుని చెడు వైపుకు నువ్వు ఎప్పుడైతే తిరుగుతావో అప్పుడు ఏ కాలం వస్తుంది? చిక్కులలో పడే కాలము వస్తుంది. అది ఎంతకాలము? వర్షాకాలానికి పరిమితి ఉంది, ఎండాకాలానికి ఏముంది? పరిమితి ఉంది, మరి శీతాకాలానికి కూడా పరిమితి ఉంది. దాని ప్రకారంగా అవి ఏమైపోతాయి? మారిపోతూ ఉంటాయి. మరి చిక్కుల కాలం నువ్వు మార్చుకుంటేనే మారద్ది. స్తోత్రాలు చెల్లిద్దాం. నీలో మార్పు వచ్చేదాకా ఏముంటాయి? చిక్కులు ఉంటాయి. నువ్వు ఆ చిక్కులు గుండానే వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ నీకు ఇష్టమేనా? నాకు చిక్కులైనా ఇష్టమే, నేను చిక్కుల్లోనే ఉంటాను, నేను ఇలాగే నెమ్మది లేకుండానే జీవిస్తాను, నేను ఇలాగే సమాధానం లేకుండానే జీవిస్తానంటే అది నీ ఇష్టమే కదే. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ, ఒక ఛాన్స్ ఇస్తూ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నీవు ఉన్న స్థితి, నీకున్నటువంటి కష్టము, నీవు భరిస్తున్న బాధలన్నీ కూడా నీవు విడిపించగోరుతున్నావా? చిక్కుల్లోంచి బయటికి రావాలనుకుంటున్నావా? మనుషులకి చూడండి, వర్షాకాలం నష్టం ఉంటుందా? ఎండాకాలం నష్టం ఉంటుందా? శీతాకాలం నష్టం ఉంటుందా? ఉండదు. ఈ 3 కాలాల్లో ఏ మనుషులకి కూడా ఏమీ కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు. కానీ ఏ కాలంలో ఎక్కువ మనుషులు చూడండి నెమ్మది లేకుండా ఉంటారంటే చిక్కుల కాలం. ఏ కాలం? చిక్కుపడిపోయిన తర్వాత ఏం చేస్తుంది? పక్షి విడిపించుకుంటుందా? బయటకు వచ్చేస్తుందా? ఈజీగా రాగలుగుద్దా? చిక్కులు పడిపోయిన తర్వాత రాలేము. చేప వలలోకి వెళ్ళిపోయిన తర్వాత బయటికి వెళ్ళొద్దా? దాని ప్రతాపమంతా వలలోనికి రాకముందు వలలోకి వచ్చిన తర్వాత ఇక అది వినాల్సిందే. ఏం చేయాల్సిందే? వినాల్సిందే. ఈరోజు నీవు కూడా అలా వంగిపోయి, నీకున్నటువంటి విలువలు కోల్పోయి, నీకున్నటువంటి ఆ స్థితిని కోల్పోయి ఎంత బాధ అనుభవిస్తూ ఉన్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో నీకు అర్థమైతే, నీవు అర్థం చేసుకోగలిగినట్లయితే ఎంత మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఇంకా ఇంకొక అవకాశము చిక్కుల్లో ఉన్నవారికి. ఎవరికి అవకాశము? చిక్కుల్లో. ఎక్కడ చిక్కబడిపోయాం? ఏ విధమైనటువంటి శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది? నీ పరిస్థితి, నీ అనుభవాలు ఎంత వ్యతిరేకంగా మారిపోయినాయి. నీకు చూడండి నిద్ర పట్టదు, నీకు నెమ్మది ఉండదు, నువ్వే పని చేయాలనుకోవు. చూడండి ఇంకా నీకు ఏ విధమైనటువంటి మంచి ఆలోచనలు రావు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే మనసుకు విసుగు. ఏమనిపిస్తుంది? విసుగు అనిపిస్తుంది. ఇంకెందుకు విరక్తి. జీవితంలో నేనేం సాధించాను, నేను ఏది చేశాను, అది ఏమైపోయింది? ఈ విధంగా నాకు అవమానం తీసుకొచ్చి, నిందలు తీసుకొచ్చినని చెప్పేసి ఏ విధమైనటువంటి ఇక దారి లేక, ఏ విధమైనటువంటి మార్గం లేక ఏం చేస్తూ ఉంటారు? చూడండి ముగింపును కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? యోనా ఏం కోరుకుంటున్నాడు? ఆ సముద్రంలో చూడండి ఈ ముగింపును కోరుకుంటా, అయ్యా బ్రతకాలని ఉంది అంటున్నాడు. కానీ సొర చెట్టు ఎప్పుడైతే ఎండిపోయిందో అప్పుడు ఏమంటున్నాడు? ఇక నేను చచ్చిపోతే బాగుండి అంటున్నాడు. ఏలియా కూడా ఒక గొప్ప దైవజనుడు. ఒక ప్రకటన విని ఏం చేస్తున్నాడు? అయ్యా ఇక చేసిన పరిచర్య చాలు, జరిగినవి నా జీవితంలో చాలు, ఇక నేనేం చేయాలనుకుంటున్నాను? ముగించాలనుకుంటున్నాను. ఏమంటున్నాడు? ముగించాలనుకుంటున్నాను. కానీ దేవుని సన్నిధిలో దేవుడు నిర్ణయించేది. ముగించడం మనం నిర్ణయించడం కాదు. ముగింపు ఎవరు నిర్ణయించాలి? దేవుడే నిర్ణయించాలి. దేవుడు నిర్ణయించేదాకా మన భూమి మీద ఏం చేయాలి? జీవించాల్సిందే. ప్రతి ఒక్కరం కూడా జీవించాలి. అలా జీవించాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశము. ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టము లేదు. దేవుడు తన వాక్యాన్ని పంపి మనందరితో మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం అవ్వగలిగినట్లయితే తమ కాలం ఎప్పుడు వస్తుందో. అవును, నీకు ఒక కాలం ఉంది, నాకు ఒక కాలం ఉంది. మనందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? కాలాన్ని నిర్ణయించాడు. మన కాలంలో ఏమి దేవుడు అనుమతిస్తాడు? సుఖంగా బ్రతకాలని దేవుడు ఏం చేస్తాడు?
అనుమతిస్తాడు. క్షేమంగా ఉండాలని దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. కానీ వాటికి బదులుగా వేరుగా అనుభవించాల్సి వస్తున్నాయి. ఏమై ఉంటే అలా వేరుగా పరిస్థితులు మారుతున్నాయి అంటే మన చూపులు మార్పో, మన మాటలు మార్పో, మన ప్రవర్తన మార్పో, మన నడక మార్పు వచ్చినప్పుడు చూడండి, కాలం కూడా ఏమైపోద్ది, మనకు వ్యతిరేకంగా మారిపోద్ది. మనం ఏది మొదలుపెట్టినా అదేమవుదు, సఫలము అవదు. మనం ఎంత కష్టపడినా ఏమి రాదు, ఫలితము రాదు. అలా హీన దశలో ఉండిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవుడు అంటున్నాడు ఈరోజు ఎందుకలా చూడండి, నీ ఒంటరిగా ఉండాలి, నీ జీవితం అందుకలా విలువ లేని జీవితము జీవించాలి. ఈరోజు మార్చుకోగలిగినట్లయితే దేవుడు మరలా మనకి ఏ కాలం ఇస్తాడు చూడండి, బ్రతుకు దినాలన్నీ. చెప్పండి, ఇప్పుడు కీర్తనల గ్రంథంలో ఉంటుంది 16వ అధ్యాయమా, బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈ విధంగా దేవుని వాక్యము మనకి దేవుడు నెరవేర్పు చేయాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంది. కానీ ఈ మధ్యలో మనము తప్పటడుగులు వేస్తాం కదా, పొరపాట్లు చేస్తాం కదా, చెప్పిన మాట వినం కదా, మూర్ఖత్వంగా జీవిస్తాం కదా, ఎదిరించి జీవిస్తాం కదా, లెక్క లేకుండా జీవిస్తాం కదా, అదుపు లేకుండా జీవిస్తాం కదా. దాన్ని చూడండి, మరి భారమే మనము మోస్తున్నాం, దాని ఫలితమే మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమీ దిగులు పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు, సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు నేరుగా దేవుని దగ్గరికి మనం రాగలిగినట్లయితే, దేవుని యొక్క మాటలు వినగలిగినట్లయితే, దేవుని యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, ఆయన నీకేమీ కూడా అవమానాన్ని కలిగించేవి మాట్లాడట్లేదు, సిగ్గును కలిగించేవి మాట్లాడట్లేదు. తిరిగి ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. ఈరోజు ఏం చేయాలి, మనము తిరిగి ఆయన దగ్గరికి రావాలి. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. చూడండి, మరి వస్త్రాలు కుట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వస్త్రాన్ని ఇచ్చి, అయ్యా దీన్ని మంచి చక్కగా నాకు చొక్కా తయారు చేయమంటే ఏం చేస్తాడు ఆయన? చేస్తాడా, చేయలేడా? ఆయన కుదరదా? ఆయన ఎలా తయారు చేసి మనకు ఒక చొక్కా తయారు చేసి ఇస్తాడో, దేవుని చేతిలో మన జీవితాన్ని పెడితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు, మరలా చూడండి మంచి రూపాన్ని మనకి ఇవ్వగలడు. ఆయనకి సాధ్యమే. ఈరోజు మనం ఆయనకి ఏమి ఇవ్వాలి? మన జీవితం ఆయనకి ఇవ్వాలి. మనల్ని మనం ఆయనకి కానుకగా అర్పించుకోగలిగినట్లయితే ఆయన గొప్ప దేవుడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మంచి మాటలన్నీ కూడా వింటూ ఉన్నప్పుడు మనం అందరం కూడా ఏకీభవించేటటువంటి మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక, అంగీకరించే మనసు మనకి ఇచ్చునుగాక, దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చునుగాక. కలిగినటువంటి స్థితిని బట్టి ఎవరు కనుకరిస్తారు? కలిగినటువంటి స్థితిని బట్టి ఎవరికొంది నీ మీద ప్రేమ, జాలి? దేవుడే మనల్ని ప్రేమించేది, దేవుడే మనల్ని చేరదీసేది. దేవుడు తప్ప చూడండి వేరెవ్వరూ కూడా భారం మోయడానికి ముందుకు రారండి. ఈరోజు దేవుడు ప్రేమించి మనతో ఏం మాట్లాడుతున్నారంటే, చిక్కులు కాలము. ఏ కాలము? చిక్కులు కాలం. ఇక ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఎవ్వరు కూడా సాహసము నీకోసము చేయడానికి ఎవరి చేతుల్లో కూడా ఏమీ లేవు. కనుక చివరిగా దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే, పక్షిలాగా వండిపో మాకు, జంతువులాగా. జంతువు ఏం చేయదు, మరలా ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ ప్రయత్నం చేయడానికి దానికి ఇంకా అవకాశం ఉంటుంది. అప్పుడు చూడండి, వేటగాడు వదిలిపెట్టేస్తాడా? రాత్రి అంతా వేటాడి చేపలను పట్టి తెల్లారిన తర్వాత అయ్యో పాపం ఎందుకని చెప్పేసి వాటి మీద జాలి పడతాడా? కానీ ఆ స్థితి వేరు, మన స్థితి వేరు. ఈ రోజుకైనా కనికరించి, ఈ రోజుకైనా దయ కలిగి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడని చెప్పేసి అర్థం చేసుకోగలిగినట్లయితే, ఆ పక్షుల స్థితి వేరు, మనం వింటున్నటువంటి ఈ మాటలు వేరు, మన స్థితి వేరు. ఈరోజు కూడా ఇంకేముంది మనకి అవకాశము? ఈ చిక్కుల్లోంచి విడిపించే దేవుడే మనతో మాట్లాడుతున్నాడండి. మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఆయనకి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. ఆయనకి సమస్తము, కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమీ భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ రోజుకైనా మించిపోయింది అంతకంటే ఏమీ లేదు.
నిన్ను నీవు మార్చుకుంటే దేవుడు నీకు ఏ కాలం ఇస్తాడు? క్షేమ కాలం. చెప్పండి, ఏ కాలం? ఇంకా మార్చుకోవడానికి టైం అడిగితే అదే కాలం. చెప్పండి, ఏ కాలం? చిక్కుల, ఇంకా నేను మారటానికి టైము, ఇంకా నేను మార్చుకోవడానికి టైము, ఇంకా నా సంతోషాన్ని ఇంకా నేను లోకంలో సంతోషిస్తానంటే ఇంకా ఎప్పుడులాగానే నీ జీవితం అలాగే ఉంటుంది. వద్దు ప్రభువా, నాకు ఈ స్థితి వద్దు అని చెప్పేసి నువ్వు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటావో, ఎంత త్వరగా దేవునికి మాట ఇస్తావో చూడండి, మరి దేవునికి భయపడతావో చూడండి, దేవునికి భయపడి నీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తావో అప్పుడు నీకు దేవుడు ఇస్తున్నాడు ఒక మాట, నీ బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే. దేవుడు అట్టి కృపాక్షేమములు దేవుడు మనకు దయచేయునుగాక. వినగలిగినట్లయితే వినడానికి బాగున్నాయి, వింటూ ఉన్నప్పుడు మనకందరికీ కూడా ఆ స్థితి వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎవరికి ఆ స్థితి? వినేవారికా, వినని వారికా? నమ్మిన వాళ్ళక, నమ్మని వాళ్ళక? మార్చుకునే వాళ్ళక, మార్చుకోని వాళ్ళక? మార్చుకుంటాను అంటూ ఆలోచన చేసుకుని దేవుని ఎదుటికి వస్తారు చూడు, దేవుని పాదాలు పట్టుకుంటారు చూడండి, వాళ్ళకే ఈ వాగ్దానం. అంతేకాని వింటున్నాం కదా అని చెప్పేసి వింటే వచ్చేస్తుందా అంటే వింటున్న వారికి కాదండి, వినిన తర్వాత ఏం చేయాలి? మారాలి. అలాగే మన జీవితాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. ఈరోజు ఇది ఏమైనా కష్టం అంటారా? పని ఏమైనా భారాలా? ఏమైనా ఖర్చు పెట్టాలా? దీనికి ఏమైనా వెల చెల్లించాలా? అవసరం లేదండి. ఈరోజు ఏదైతే మరి దేవునికి నచ్చదో అది మనకి తెలుసు. దేవుడు దేనిని చూసి మన దగ్గరికి రాడో ఆ అలవాట్లు కావచ్చు, చూడండి మరి ఆ అనుభవాలు కావచ్చు, ఆ ప్రవర్తన కావచ్చు, అవన్నీ కూడా మనకి తెలుసు. వాటన్నిటినీ కూడా ఇంకా చూడండి మన దగ్గర చూడండి ఉంచుకుంటే ఇంతే స్థితి, ఇదేం ప్రమాదం, చిక్కులే. ఏముంటాయి? చిక్కులే, ఏమీ కూడా విడవు. ఒక్కొక్కసారి అంటారు ఏంటి చిక్కులు అంటుంటారు, మాట్లాడితే చూడండి మనం అనుకోమా ఒక్కోసారి, అమ్మా బాగున్నామంటే ఎవరైనా పలకరిస్తే ఏమైనా జవాబు ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏం బాగున్నావులే అంటామా, లేకపోతే బాగున్నావు అంటారా? ఇక ఏం చెప్పుకోవాలో తెలియనటువంటి జవాబు అనమాట. వాళ్ళు అడిగారు కానీ ఆ సంతోషం మనకి రైతు. ఈరోజు దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని, దేవుడు మనకు ఒక నూతనమైన కార్యాన్ని వినిపిస్తూ, ఇదిగో నీవు గనక ఏ విధంగానైనా భవిష్యత్తును గురించి ఆలోచన కలిగిన వ్యక్తివైతే, భవిష్యత్తులో నీవు ఇలా దీవించబడాలని కోరుకునే వ్యక్తివైతే మరలా వెనక్కి తిరిగి ఏం చేయకూడదు? చూడకూడదు. మరి దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరిని కూడా శుభ్రము చేస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఏమవుతూ ఉన్నాం? కడగబడుతున్నాం. ఏమవుతున్నాం? మన మనసు ఏం చేస్తూ ఉంటుంది? ఇప్పుడు మన మీద నేరాలు వేస్తుంది. వాక్యాన్ని వింటున్నప్పుడు అవును కదా, నిజమే కదా, అవన్నీ నాలో ఎలా జీవిస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నానని మన మనసు మన మీద ఏం వేస్తూ ఉంటుంది? నేరాలు వేస్తుంది. కడగబడుతున్నాయి. ఇప్పుడు కడగబడే అనుభవంలోకి వచ్చేస్తావు. ఇప్పుడు నువ్వు ఆ కడగబడుతున్నటువంటి నీవు ఇక మరన్నడూ కూడా ఎక్కడికి వెళ్ళకూడదు? ఆ పాపంలోనికి, ఆ మురికిలోనికి వెళ్ళకూడదండి. ఆ పాపమేగా నేను ఇంత హీనమైన స్థితిలోనికి, ఏ స్థితి? విలువలేని స్థితి. ఎంత సామర్థ్యాన్ని ఇచ్చి, ఎంత జ్ఞానం ఇచ్చి దేవుడు మనల్ని ఎంత చురుకైన వ్యక్తులుగా ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. కానీ మనం ఏమయ్యాము ఇప్పుడు? ఎందుకు పనికి రానివాడని ఎందుకంటున్నారు మనల్ని? ఎందుకంటారు మనల్ని? ఎప్పుడు అంటారు మనల్ని? నీ వల్ల ఏమీ కాదంటారు, నువ్వు చదవలేవంటారు, నువ్వు ఉద్యోగం రాదంటారు, నువ్వు దేనికి కూడా పనికిరావంటారు, సవాల్ చేస్తారు. చూడండి ఇంకా మాటల చేత మనల్ని ఏం చేస్తారు? గాయాలు చేస్తారు. కానీ వాళ్ళు అన్నట్లుగానే మనం కూడా కృంగిపోతే నిజంగానే అవే అనుభవిస్తాం. మనం ఎప్పుడైతే ఆ మాటలు విన్న తర్వాత ఏం తెచ్చుకోవాలి? దేవుని వాక్యాన్ని జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఈ మాటలు బలహీనపరిచే మాటలు. ఈ మనుషులు నన్ను ఏం చేస్తున్నారు? బలహీనపరుస్తున్నారు. కానీ దేవుని మాటలు నేను ఏం చేస్తున్నాయి? ప్రోత్సాహపరుస్తున్నాయి, ఉత్సాహపరుస్తున్నాయి. స్తోత్రాలు చెల్లిద్దాం.
దేవుని మాటలు ఎక్కడన్నా నిరుత్సాహపరిచినట్లుగా ఉన్నాయా? ఎవరినైనా నిరుత్సాహపరుస్తే, కానీ మనుషులు ఏం చేస్తారు? నిరుత్సాహపరుస్తారండి. ప్రోత్సాహపరిచేది దేవుడు ఒక్కడే. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రేమించేది దేవుడు ఒక్కడే. స్తోత్రాలు చెల్లిద్దాం. కనుక ఈరోజు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపుకో. ఇదిగో కాలములు దేవుని వస్తువులు ఉన్నాయి, సమయములు దేవుని వస్తువులు. మార్చడం ఆయనకి సులువే. మార్చగలిగిన దేవుడే. మార్చగలిగిన దేవుని సన్నిధిలో మోకరించగలగటం కనుక నీకు ఇష్టమైతే, ప్రార్థన చేయటం నీకు ఇష్టమైనట్లయితే, దేవుని మాట చొప్పున నీవు మరి లోబడి దేవుని వాక్యానికి గౌరవం కలిగేలాగా జీవించగలిగినట్లయితే, ఎప్పటి నుంచి నీ దినాలన్నింటిలో ఒక మార్పును కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే, ఒక సాక్ష్యాన్ని కలిగి నువ్వు జీవించగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, క్షేమము నీకు ఉంటుంది. ఏముంటుంది అంటే మందిరానికి వచ్చేస్తా అనుకుంటూ ఉంటాం, మనం అభిప్రాయపడతాం, ఏదో దండం పెట్టేసుకుని వెళ్ళిపోతే ఈ దరిద్రం వదిలిపోద్ది. దరిద్రం వదిలిపోవాలంటే దండం పెట్టుకుంటే సరిపోద్దా? తర్వాత మళ్ళీ మామూలుగా యథావిధిగా జీవించేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదండి. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, చూడండి, మరి పసి పిల్లల్లాగా మారాలంట. ఎలాగా? దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మన స్వభావం ఎలా ఉండాలంట? పసిపిల్లల స్వభావము. పసిపిల్లల్లో చూడండి, ఏమైనా నేరాలు ఉంటాయా? నేరస్తులు అవుతారా పసిపిల్లలు? ఏముండదు వాళ్ళల్లో. ఏ నేరం చేసే అనుభవాలు ఉండవు. చక్కగా మంచిగా పెడితే తింటారు, చక్కగా ఆడుకుంటారు, చక్కగా మరి ఎదుగుతూ ఉంటారు. అందరం కూడా చక్కగా వాళ్ళని చూసి మురుచుకుంటాం, సంతోషిస్తాం. దేవుడు కూడా మనల్ని చూస్తున్నప్పుడు ఏమవ్వాలి? ఆయనకి సంతోషము అనిపించి అలా కనిపిస్తే అప్పుడు క్షేమం. ఆ ప్రవర్తనకి దేవుడు మెచ్చుకుని నీకేమిస్తాడు? క్షేమాన్ని ఇస్తాడు. హిజ్కియా, నువ్వు కన్నీళ్ళు విడిచట నేను చూశాను. అప్పటికే ముగింపు వచ్చేస్తుంది. ఆయన కాలం ఏమైంది? ముగించబడిపోయిందండి. పోయిన ఆ కాలానికి దేవుడు ఏమిచ్చాడు? మరలా ఏం చేశాడు? పొదిగించాడండి. సమయాన్ని ఏం చేశాడు? పొదిగించాడు. మరి నీ వల్ల నా వల్ల వద్దా? మనం ఏమైనా మార్చగలుగుతామా? ఇదిగో ఇప్పుడే చంపేస్తానని చూడండి, మరి బబులోను దేశంలో శపథాలు చేసి చూడండి, మరి ఆ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి వారిని కఠినంగా చంపబోతున్న సమయంలో చంపగలిగారా? వాళ్ళ మీద ఉపయోగించిన ప్రయోగాలు పనిచేసినాయా? పనిచేయలేదండి. ఇప్పుడు చనిపోతారు అనుకున్న వాళ్ళు చనిపోలేదు, కానీ చూడండి, ఏమీ కాదు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు అగ్నిగుండంలో వేస్తానికి వచ్చిన వాళ్ళు చనిపోయారు. అగ్నిగుండంలో పడిన వాళ్ళు. ఎవరికి ఏ కాలం వస్తుంది ఎవరికి తెలియదు. అదే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి విర్రవేగిపోవటం కాదు, గర్వపడటం కాదు, అహంకారంగా జీవించడం కాదు. ఈరోజు దేవుని వాక్య ప్రకారంగా మనము ఏ విషయాలు మరి మంచివో, ఏ విషయాల్లో చూడండి మరి మనము మంచిగా జీవిస్తున్నామో, పొరపాట్లు చేస్తున్నామో అని యొక్క చూడండి మరి పరిశీలన చేసుకుంటే మరి ఇటువంటి చిక్కులు మనకి రాకుండా ఉంటాయి. చిక్కులు రాకుండా ఉండాలంటే దానికి చూడండి మనమే ఏం చేసుకోవాలి? జాగ్రత్తలు చేసుకోవాలి. ఎవరైనా వచ్చి చేస్తారో మనమే చేసుకోవాలా? మనమే చేసుకోవాలంటారా? ఏసై చేస్తాడా? చెప్పాలి మీరు అందరికి కూడా. ఏసయ్యా నువ్వే చేయనైనా చిక్కులు రాకుండా అంటారా? ఏసై చేసేది కాదండి, ఇది మనమే చేసుకోవాలి. ఏమి అదుపు చేసుకోవాలో వాటిని ఏం చేసుకోవాలి? అదుపు చేసుకోవాలి. ఏవి జాగ్రత్తలు చేసుకోవాలి? వాటిని జాగ్రత్త చేసుకోవాలి. అమ్మా, మనం అందరం కూడా వస్తువులను జాగ్రత్త చేసుకోవట్లేదా? చేసుకుంటున్నారా? లేకపోతే ఎక్కడ పడితే అక్కడ బారేస్తామా? వస్తువులు జాగ్రత్త చేసుకున్నట్లుగా అంతకంటే జీవితం గొప్పదిగా, అంతకంటే ప్రాణము విలువైందిగా. దాన్ని ఏం చేయకూడదు? అజాగ్రత్తగా ఉంచకూడదు. దీని విషయంలో ఎక్కువ శ్రద్ధ మనము తీసుకోవాలి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. చక్కగా కాపాడుకోగలిగినట్లయితే దీనికి శిక్ష పడింది. ప్రాణానికి ఏం పడింది? శిక్ష. దేనికి శిక్ష? దేనికంటే శిక్ష దేనికి పడింది? శరీరానికి చూడండి, మరి ప్రాణానికి చూడండి ఏం విధించబడింది? శిక్ష విధించబడింది. అందరం కూడా ఎలాగోలా బ్రతికేస్తాం, ఎలాగోలా గడిచిపోద్ది. కానీ ఒక కాలం ఉంది, ముగించబడే కాలం. ఏ కాలం అది? ముగించబడే కాలము. ముగించబడే కాలం దాకా చూడండి క్షేమంగా ఉండాలనుకుంటున్నారా? చిక్కుల్లో ఉండాలనుకుంటున్నారా? ఏం కావాలి?
చిక్కుల్లో ఉన్నవాళ్ళు కూడా అలాగే బ్రతుకుతా ఏదో వెళ్తూ ఉంటుంది, ఆగుతూ వెళ్తూ ఉంటుంది, పడతా లేస్తూ ఉంటారు, అలా సాగిపోతూ ఉంటుంది. బలవంతంగాను చూడండి భారంగానే వెళ్తూ ఉంటారు. తినకో నిద్రపోకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అలా చూడండి కొరతలతో వెళ్ళేదానికంటే దేవుడు అన్నాడు సాఫీగా. ఎలాగా? సాఫీగా వెళ్ళాలనుకుంటున్నావా? ఇలా సుఖాన్ని కోరుకుంటున్నావా? అలా సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? అలా తలగా ఉండాలనుకుంటున్నావా? నీకు అలాంటి ఆలోచనలు ఉన్నాయా? అయితే విను. అయితే నువ్వేం చేయాలి? ఈరోజు ఎటువంటి చెడు పనులు చేయొద్దు. చాలు. ఏం పనులు చేయకూడదు? చెడు పనులు చేయకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు. అపవిత్రమైనటువంటి జీవితాన్ని మనం ఏం చేయకూడదు? జీవించకూడదు. అలా జీవించకుండా గనక మనం దేవుని కోసం రోషం కలిగి దేవుని నామం మహింపరచడం కోసం మనల్ని మనం చక్కగా అదుపు చేసుకుని మార్చుకొని ఆయనకి మనల్ని సమర్పించుకుని ఆయనకి మనం కానుకగా ఇస్తే అప్పుడు మన జీవితాలు ఏమొస్తాయి? ఏమొస్తాయండి? ఆశీర్వాదాలు అప్పుడు వస్తాయి. ఆశీర్వాదాలు రావాలంటే అంత త్వరగా చూడండి, మనం అనుకుంటే పలకంగానే ఆశీర్వదించు అని అనుకుంటే వెళ్ళిపోతుంటే ఆశీర్వాదం వచ్చేస్తుందా? ఆశీర్వాదానికి తగినటువంటి జీవితాన్ని మనము జీవించాలి. అప్పుడు మనల్ని చూసి అందరూ గుర్తిస్తారు. యేసేపుని చూసి అందరూ కూడా అప్పుడు దాకా ఏమన్నారు? యేసేపుని నేరస్తుడు, వీడు నేరం చేశాడు అన్నారు. అయ్యో, ఇంట్లోనూ లేదు పేరు, బయట కూడా లేదు ఆయనకి పేరు. అలా చూడండి, మరి ఒక విచిత్రమైన జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది ఆయన. అలా అనుభవించింది కొన్నాళ్ళు అనుభవించాడు. కానీ ఒక రోజున ఆయన ఏం చేశాడు? అధికారిని చేశాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. నేరం చేయకుండా ఆయన మీద ఏం వేశారు? నేరాలు వేశారు. మనలో నేరం చేయని వాళ్ళు ఉండరు, నేరం చేసిన వాళ్ళు ఉండరు. కానీ నేరాలు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కూడా అధికారుల్ని చేస్తాడు. మనం ఉన్న చోటే మనము సుఖంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, క్షేమంగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు, చక్కగా నిద్రపోవచ్చు, చక్కగా పని చేసుకోవచ్చు. కావాల్సినవన్నిటిని కూడా దేవుడు ఇచ్చి చూడండి, అన్నిటికీ దేవుడు ఏమిస్తాడు? కుదురుబాటు ఆలమిస్తాడు. దేవుని చేతాల మనం దీవించబడదుము గాక. దేవుడు మనల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. వినగలిగినట్లయితే ఏమీ బలవంతం చేసే మాటలేం కాదు. ఎవరిని కూడా నొప్పించాలని చూడండి ఈ మాటలు చెప్పట్లేదు. ఈరోజు ఏదైతే విడుదల కోరుకుంటున్నావు, నీ జీవితంలో ఏ బంధకాల నుంచి అయితే నువ్వు విడిపించబడాలనుకుంటున్నావో ఆ విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఎండాకాలాన్ని చూసి జాగ్రత్త పడుతున్నావు. ఏ కాలము? అమ్మో ఎండ అండి. ఎక్కడికి రారు? మందిరానికి వస్తారు ఎండాకాలం? ఎప్పుడు వస్తాం? అదొక భయం. సరే, పక్కన పెట్టేద్దాం. శీతాకాలం చలి, వానాకాలము వాన. ఏంటండి మొత్తానికి మరి కాలం అలా ఎలా ఉంటుంది? వర్షం కొరకపోతే ఎలా ఉంటాం, మంచు కొరకపోతే ఎలా ఉంటాం, ఎండలు వేయకపోతే ఎలా పండుతాయి పంటలు? దేవుడు దాన్ని ఎందుకు అలా సృష్టించాడంటే అది అలా ఉంటేనే మనకి ఏదైనా ఈ భూమి మీద తినడానికి దొరుకుద్ది, లేకపోతే ఏమీ కూడా దొరకవు. మరి ఇదంతటినీ గమనించినటువంటి మనము దీంట్లోనే ఇంకా మనం ఏం వెతుకుతున్నాం? దీంట్లోనే మనం ఇంకా సుఖాన్ని వెతుకుతున్నాం. ఇంకా మరి దేవుడు ఇంకొక మాటను తీసుకొచ్చి మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే అసలు విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టేసి మరి ఇంకా చేయకుండా ఆలోచనలు మనం చేస్తున్నాం. అసలు విషయం ఏంటంటే ఇదిగో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? తప్పటడుగులు వేస్తున్నాం. ఎక్కడ తప్పటడుగులు వేస్తున్నాం? దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి పనులు ఏమిటంటే, దేవునికి నచ్చకుండా కోపాన్ని కలిగించేటటువంటి పనులు ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించాల్సినంతగా దేవుణ్ణి మనం ఏం చేయలేకపోతున్నాం? ఆరాధన చేయలేకపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఇలా ఇవ్వకపోవడమే మన స్థితి ఏమవుతుంది? ఎడారిలాగా మారిపోతుంది. ఎడారి ఎలా ఉంటుంది? ఇప్పుడు అడవిలోకి వెళ్ళండి, ఎలా ఉంటుందో? ఉండగలుగుతారా? ఆ వేడికి ఈ వాతావరణానికి ఎక్కడైనా కూర్చోవాలనిపిస్తుందా? అంతా కూడా చూడండి చెమటలు పట్టుకొస్తాయి, దాడ వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. చూడండి ఇలా వాతావరణం ఇలా ఉంటే, పరిస్థితులు ఇలా ఉంటే చూడండి మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ నిర్లక్ష్యం చేస్తే ఇంకా కాలం కూడా మనకి ఎలా ఉంటుందంట? ఇంతకంటే వ్యతిరేక. ఎండాకాలం అన్న తట్టుకుంటామేమో కానీ చిక్కుల కాలం ఏం చేయలేం, తట్టుకుంటామండి. ఎండాకాలం మారిపోద్దండి, చిక్కుల కాలం ఏమవుదు? మారదు. చిక్కుల కాలం మారాలంటే ఏం చేయాలి? ముందు మనము మారాలి. మనలో ఏమి రావాలి? మార్పు రావాలి. ఆ గుణం మారిపోతే మంచిదిగా, ఆ అలవాట్లు మారిపోతే మంచిదిగా.
ఆ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే మంచిదిగా. అలా మార్పు తెచ్చుకుంటే ఏం వస్తూ ఉంటుంది? దేవుని ప్రభావం మన మీద పనిచేస్తుంది. దేవుని యొక్క ప్రభావం మన కుటుంబం మీద పనిచేస్తుంది. దేవుని ప్రభావం మన మీద పని చేయను గాక. దేవుని ప్రభావం మన కుటుంబం మీదకి దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ చేత దేవుడు మనల్ని నింపును గాక. ఈ పగటి కాల సమయంలో ఒకే ఒక్క మాట, బలవంతం ఏమి లేదు, కంగారు ఏమి లేదు, ఎవరిని కూడా బెదిరించడానికి కాదు. ఈరోజు శ్రమల కాలంలో, చిక్కుల కాలంలో ఉన్నట్లయితే విడుదల కోరుకుంటున్నావా? విడుదల కోరుకునే వ్యక్తివైతే నీవు మార్చుకుంటే నీ దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడూ మాట ఇచ్చి తప్పడు. ఈరోజు నీవు కనుక మారు మనసు పొందుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోగలిగినట్లయితే, నూతనంగా జన్మించి నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రారంభించగలిగినట్లయితే, దేవుడు నీకు నిశ్చయముగా బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు నీకు క్షేమాన్ని ఇచ్చి ఆశీర్వదించును గాక.